ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బీసీవై పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిగ్ బాస్ తమన్నా సింహాద్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వారినని, బీసీవై పార్టీ అందరినీ కలుపుకుంటూ అన్ని కుల మరియు మతాల వారికి సంబంధించిన ఆ పార్టీ అని తెలియజేశారు. తానను పిఠాపురం ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానని, తమ పార్టీ తనను నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు తాను గెలిచి తన పార్టీకి బహుమతిగా ఇస్తానని తెలిపారు. పిఠాపురంలో వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని, అటువంటి రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే మాలాంటి వారు యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను చైతన్యవంతులను చేసి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటానని, పిఠాపురం ప్రజల్లో బీసీవై పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో మార్పు తీసుకువస్తానని తెలియజేశారు. జై ఆర్సీవై, జై బీసీవై, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, తమన్నా సింహాద్రి గారి నాయకత్వం, తమన్నా సింహాద్రి గారి నాయకత్వం, జై బీసీవై. అండి, నా పేరు తమన్నా సింహాద్రి. నేను మీకు అందరికి సుపరిచితురాలనే. 2019లో నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అంటే నేను కూడా ప్రజల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి ఎంతో తపనతో ముందుకొస్తున్నప్పుడు నన్ను రామచంద్ర యాదవ్ గారు గుర్తించి నేను 2019 నుంచి మన పాలిటిక్స్లోకి రావటం జరిగింది. కానీ నేను జనసేన పార్టీ చాలా సపోర్ట్ చేశాను. జనసేన పార్టీ నుంచి నాకు ఫోన్ కాల్ వస్తుంది, ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, మార్పు కోసం అని మన పవన్ కళ్యాణ్ అన్నగారు అనటం వల్ల ఆయన నాలాంటి వాళ్ళని గుర్తించి నన్ను చట్టసభలకు తీసుకెళ్తారని ఒక ఆశతో ఎదురు చూశాను. 2019లో నేను మన జనసేన పార్టీ ఆఫీసు కార్యాలయంలో ఎవరికైతే ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకోవటం జరిగింది. అప్పుడే ఆశించాను, అప్పుడే నిరాశ మిగిలింది. అలాగే 2024లో మళ్ళీ చట్టసభలకు ఎలాగైనా నేను వెళ్ళాలి, ముందుకు రావాలి, ప్రజాసేవ మీద నాకున్న ఇష్టంతో నేను ముందుకు వస్తున్నప్పుడు మళ్ళీ 2024లో కూడా నాకు నిరాశ మిగిలింది. కానీ మార్పు అని చెప్పి మాకందరికి అన్యాయమే జరిగింది. కానీ రామచంద్ర యాదవ్ గారు లాంటి వారు ముందుకు రావటం, ఆయన పార్టీ బీసీవైపీ భారతీయ చైతన్య యోజన పార్టీ నన్ను గుర్తించటం, నా పని గుర్తించటం, నా లాంటి వాళ్ళని చట్టసభలకు తీసుకురావాలని చెప్పి బీసీవైపీ పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారు నాకు పార్టీ టికెట్ ఇవ్వటం జరిగిందండి. సో పార్టీ టికెట్ పిఠాపురంని ఎందుకు ఎన్నుకోవటం జరిగిందంటే, పిఠాపురంలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది అని చెప్పి పిఠాపురానికి ఎలా వచ్చారు, అదే విధంగా నేను కాపు బిడ్డని కాబట్టి, నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి జిల్లాగా అన్నప్పుడు కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి జిల్లాగా వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి వార్తలు ఇంతటితో సమాప్తం. అదేవిధంగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బానోతు తులసి రామును కూడా